మీరు వీక్షిస్తున్నటువంటి ఈ ఆలయం అతి ప్రాచీనమైనటువంటి ఆలయం. సుమారు 600 పైచిలుకు ఆలయం ఇది. ఈ ఆలయానికి నామకరణం ఏమని చేశారు అప్పటి ఋషులంటే, శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, దేవుని ఆలవాల. అంటే దేవతలంతా కూడా నిలవై ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దీనికి దేవుని ఆలవాల అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం, ప్రతిష్ఠించినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే రాధాకృష్ణుల ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం, అలాగే పండరీనాథ స్వామి ఆలయం, ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఉండడం, హరిదాస మంటపం అక్కడ ఉండడం, ఇలా ఆంజనేయ స్వామి ఆలయం ఉండడం వల్ల దీనికి దేవుళ్లకు నిలయమైనటువంటిది, దేవునికి ఆలవాలము అని పేరు. అది రాను రాను దేవుని ఆలవాలుగా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ అతి పురాతనమైనటువంటి ఈ శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి యొక్క స్థల విశిష్టత మీకు చెప్పాలంటే, ఇక్కడ మీరు గమనించండి, గర్భాలయంలో ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. ఆదిత్యుడు అంటే సూర్యనారాయణమూర్తి కొలువై ఉన్నాడు. అలాగే అంబికం అంటే ఉమాదేవి కొలువై ఉంది. అలాగే విష్ణు అంటే ఇక్కడ ఈశాన్య ప్రదేశంలో అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీనివాస స్వామి ఉన్నాడు. అలాగే